హలో డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు? డిజిటల్ మార్కెటింగ్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్, స్ట్రాటజీస్ వస్తా ఉంటాయి. అవి గనుక మనం అర్థం చేసుకోకపోతే మార్కెటింగ్‌లో వెనకబడిపోతాం. ఎస్‌సిఓ, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పటికి రన్ అవుతున్నా కానీ, వీటితో పాటు ఎస్పెషల్లీ ఇయర్ వచ్చేసరికి చాలా ట్రెండ్స్, స్ట్రాటజీస్ అయితే వచ్చాయండి. వాటిల్లో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వాటిల్లో మొదటిదొచ్చేసరికి లాంగ్ ఫార్మ్ టు షార్ట్ ఫార్మ్ కన్వర్షన్స్. మామూలుగా లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఉంటాయి గదండీ! ఈ లాంగ్ ఫార్మ్ వీడియోస్ తీసుకొని వాటిని షార్ట్ వీడియోస్‌గా కన్వర్ట్ చేయటం అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందండి. ఇవి మాన్యువల్‌గా గూడా చేయట్లేదు. మనకు మార్కెట్‌లో మంచి టూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒపస్ క్లిప్ అని జెప్పి, అట్లానే రీపర్పస్ డాట్ ఐఓ అని జెప్పేసరికి, గెట్ మంచ్ అని జెప్పి చాలా టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టూల్స్‌ని యుటిలైజ్ చేసి ఏం జేస్తారు? ఈ టూల్‌లో ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ వీడియో ఇస్తారు. ఆటోమేటిక్‌గా అదేం జేస్తది అంటే గనక ఆ కంటెంట్ బట్టి అదే షార్ట్ ఫార్మ్ వీడియోస్ క్రియేట్ చేసేస్తదన్నమాట మనకి. ఓకే. సో, ఇప్పుడు ఈ షార్ట్ ఫార్మ్ ఆఫ్ వీడియోస్‌ని తీసుకెళ్ళి మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనో, యూట్యూబ్ షార్ట్స్‌లోనో పబ్లిష్ చేస్తున్నారు. అక్కడ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇది ఒక రకంగా కంటెంట్ రీపర్పసింగ్ అంటారు. అంటే ఒక ఫార్మాట్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాము. దాన్ని వివిధ ఫార్మాట్‌లో వాడుకుంటున్నాం. సో, ఇదైతే గనక ఇప్పుడు మంచి ట్రెండింగ్‌లో ఉందండి. ఎక్కువ మంది డిజిటల్ మార్కెటింగ్‌లో ఈ స్ట్రాటజీ వాడుతున్నారు. ఎస్పెషల్లీ కంటెంట్ మార్కెటింగ్‌కొచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇయర్ బాగా ట్రెండ్ ఊపందుకుంది పోడ్‌కాస్ట్. సో, పోడ్‌కాస్ట్‌లనేవి వెస్టర్న్ సైడ్ ఇదివరకు ఎప్పటినుంచో ఒక 10 ఇయర్స్ నుంచి అయితే ఉన్నాయి. అయితే మన ఇండియాలో గత 2, 3 ఏళ్ల నుంచి ఓకే. పోడ్‌కాస్ట్‌లు రన్ అవుతున్నాయి. మీరు హిందీలో అబ్జర్వ్ చేసే ఉంటారు పోడ్‌కాస్ట్‌లు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అయితే ఎస్పెషల్లీ మన తెలుగులో గాని, లోకల్ లాంగ్వేజెస్‌లో అయితే ఈ ఇయర్ పోడ్‌కాస్ట్‌లనేవి బాగా ఊపందుకున్నాయండి. మామూలుగా మొన్నటి వరకు ఎవరైనా ఒక కంటెంట్ చేద్దాము అనుకున్నప్పుడు, లేదా మార్కెటింగ్ చేద్దాము అనుకున్నప్పుడు ఫేస్‌బుక్ యాడ్స్ వీటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడేం జేస్తున్నారంటే ప్రతి డీ2సీ బ్రాండ్ గాని ఎవరైనా సరే ఫస్ట్ పోడ్‌కాస్ట్‌లతో స్టార్ట్ చేస్తున్నారు. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా సరే. ఎందుకంటే ఈ పోడ్‌కాస్ట్ ఇంటర్‌వ్యూస్ చేసేటప్పుడు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ హోస్ట్‌ని తీసుకొచ్చి మంచి కంటెంట్ ఇస్తే గనక, ఆ కంటెంట్ లాంగ్ ఫార్మ్ ఉంటది. ఆడియన్స్ దానికి హుక్ అవుతారు. దానివల్ల ఆ పర్టిక్యులర్ బ్రాండ్‌కి బాగా కనెక్ట్ అయితే అవుతారనమాట. అందుకే చూడండి కేవలం ఏదో ఎడ్యుకేషన్ సంబంధించో, ఎంటర్‌టైన్‌మెంట్ సంబంధించో, లేదా మైథాలజీయో, హిస్టరీ ఇట్లా కాదు. ప్రతి దాంట్లోనూ ఈ పోడ్‌కాస్ట్ అనేది బాగా రన్ అవుతున్నాయి. సో, మీరు గనక ఎస్పెషల్లీ కంటెంట్‌తో మార్కెట్ చేద్దాం అనుకుంటే గనక, ఈరోజు కంటెంట్ మార్కెటింగ్‌లో అన్నిటికంటే పోడ్‌కాస్ట్ అయితే ముందుంది. సో, దాని మీద ఒక లుక్ ఎయండి. వీడియో మనకు స్పాన్సర్ చేస్తుంది డిజిటల్ బ్రాలీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ అండి. హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్‌లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా, ఆన్‌లైన్‌లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా గానీ డిజిటల్ బ్రాలీ అనేది బెస్ట్ సోర్స్ అండి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లోను, కామెంట్స్‌లోను ఇస్తాను. మీరు వీళ్ళ వెబ్‌సైట్‌లో చూస్తే అసలు టోటల్ కరిక్యులమ్‌లో ఏం మాడ్యూల్స్ టీచ్ చేస్తారు, మాడ్యూల్స్‌లో టాపిక్స్ ఏంటి అవన్నీ గూడా చాలా ఇన్ డెప్త్‌గా మీకు ఇక్కడ క్లియర్‌గా స్పెసిఫై చేశారు. సో, ఇక్కడ టీచ్ చేసే ట్రైనర్స్ కూడా మంచి స్టార్టప్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రైనర్స్, ప్రింట్ ఆన్ డిమాండ్ లాంటి ఫీల్డ్స్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ అయితే మీకు టీచ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి మార్కెట్‌లో మంచి నేమ్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వీళ్ళ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటది. సో, మీరు ప్లేస్‌మెంట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదివరకు వీళ్ళ స్టూడెంట్స్ ప్లేస్ అయిన కంపెనీస్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో, మీరు గనక ఆఫ్‌లైన్‌లో అయినా, ఆన్‌లైన్‌లో అయినా మంచి డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ కోసం చూస్తుంటే సో, డిజిటల్ బ్రోకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ కామెంట్స్‌లోనే ఇస్తాను. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్‌సిఓ. సో, ఎస్‌సిఓలో వచ్చేసరికి ఈ మధ్య మీరు గమనించే ఉంటారండి. మామూలుగా మనకి మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ, అట్లానే గూగుల్‌లో యాక్చువల్‌గా జెమినీ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం మామూలుగా సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఇవే ఆన్సర్ చేసేస్తున్నాయి. ఇంకా వెబ్‌సైట్స్‌కి వెళ్ళాల్సిన అవసరం గూడా ఉండట్లేదనమాట. ఇన్ కేస్ తర్వాత యాడ్స్ ఉంటున్నాయి. ఎస్‌సిఓ పరంగా చూసుకుంటే గనుక ఎక్కడో రిజల్ట్స్ ఉంటున్నాయి. అలానే అన్నిటికంటే మెయిన్‌గా ఏఐ కంటెంట్ వచ్చిన తర్వాత నిజంగా బ్లాగ్స్‌లో ఆర్టికల్స్ ఇవన్నీ ఎట్లా లిస్ట్ అవుతాయి? ఇయన్నీ చాలా క్వెషన్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో ఇప్పుడు ఎస్‌సిఓలో కొద్దిగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే ఈఈఏటీ అనే కాన్సెప్ట్. ఓకే. ఈ ఈఈఏటీ అంటే ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పర్టైజ్, అథారిటేటివ్‌నెస్ అండ్ ట్రస్ట్‌వర్తీనెస్. సో, ఏంటిది అంటే గనక జనరల్‌గా ఒక ఆర్టికల్ రాసి పబ్లిష్ చేస్తే అది లిస్ట్ అవ్వటం అనేది ఈ రోజుల్లో చాలా హార్డ్ థింగ్ అండి. అలా కాకుండా ఒక ఒక పర్సన్ వచ్చేసరికి తను మంచి ఎక్స్‌పర్టైజ్ అన్నమాట. అంటే మీరు ఒక హెల్త్ రిలేటెడ్ టాపిక్ రాస్తుంటే ఎక్కడో అక్కడ ఇక్కడ చూసి హెల్త్ రిలేటెడ్ టాపిక్ రాస్తే లిస్ట్ అవ్వదు. రాసే బ్లాగర్ ఎవరైతే గాని, రాసే రైటర్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు డాక్టర్ కానీ, లేదా న్యూట్రిషన్ అయ్యుండి, మంచి ఇన్ఫర్మేషన్‌తో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో దాన్ని రాస్తే గనక అప్పుడు ఛాన్సెస్ ఎక్కువవుతాయన్నమాట. అలానే మన ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయటం. ఇప్పుడు ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తది ఓకే. కానీ జనరల్‌గా ఒక పర్సన్ తన ఎక్స్‌పీరియన్సెస్ అంటే తన ఫెయిల్యూర్స్ కానీ, తను నేర్చుకున్న లెసన్స్ కానీ, తను చెప్పే విధానం అనేది డిఫరెంట్‌గా ఉంటది. సో, అందుకని దానికి గూగుల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.
ఇంకా ఈ అథారిటేటివ్‌నెస్, ట్రస్ట్‌వర్తీనెస్ వచ్చేసరికి మనం ఒక వెబ్‌సైట్ మెయింటైన్ చేస్తుంటే ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్నాము. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఏంటి? ఓకే. ఎవరు ఈ ఆర్టికల్స్ రాస్తుందెవరు? ఆ రైటర్స్ ఎవరు? వాళ్ళ ఇమేజెస్ కావచ్చు, వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు. ఇవన్నీ గూడా కన్సిడర్ చేస్తుంది. దానికి మెయిన్ ప్రయారిటీ అయితే ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఈ ఎస్‌సీఓ ఆర్టికల్స్ ర్యాంక్ అవ్వడానికి దీని మీద డిపెండ్ అయ్యి ర్యాంక్ అవుతున్నాయని కాదు గానీ, యాక్చువల్‌గా దీనికి ప్రయారిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. మైట్ బి ఫ్యూచర్‌లో దీన్ని ఇంపార్టెంట్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్‌గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే సో ఏఐ కంటెంట్ అవన్నీ బీట్ చేయాలి అంటే గనక మన ఓన్ ఎక్స్‌పీరియన్సెస్, ఎక్స్‌పర్‌టైజ్‌తో ఆర్టికల్స్ రాస్తే ఛాన్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ అన్నిటికంటే విపరీతంగా ట్రెండ్ అయిన టాపిక్ ఏదైనా ఉంది అంటే గనక డిజిటల్ మార్కెటింగ్‌లో అది ఏఐ. ఓకే. సో, ఏఐ రిలేటెడ్‌గా చాలా టూల్స్ అయితే వచ్చాయన్నమాట. సో, ఏఐ రీప్లేస్ చేస్తది. అసలు ఏఐ నేర్చుకోకపోతే మనం ఎక్కడికెళ్ళిపోతాం, జాబులు పోతాయి. ఇవన్నీ గూడా మనం చూస్తూనే ఉన్నాం. ఓకే. అయితే ఈ ఏఐ వచ్చేసరికి ఏంటి అంటే కంప్లీట్‌గా అంటే అది మనం మార్కెటింగ్ ఏం చేయకుండా ఒక బటన్ నొక్కితే కంప్లీట్‌గా అయిపోతది. ఇదేం కాదండి. కోర్ మార్కెటింగ్ ఎప్పుడు అలానే ఉంటదండి. నాట్ ఓన్లీ మార్కెటింగ్ మీరు కోడింగ్‌లో అయినా, ఐటీలో అయినా సరే కోర్ స్కిల్స్ అనేవి అలానే ఉంటాయి. ఆ బేసిక్ స్కిల్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు మీరు ఒక యాడ్ రన్ చేయాలి అంటే గనక కన్స్యూమర్ బిహేవియర్ అర్థం చేసుకోవటం గాని, యూజర్ బిహేవియర్ అర్థం చేసుకోవటము. సో, యాడ్ ఎలా ఉంటే బాగుంటదని థింక్ చేయటం అయన్నీ మనం చేయాలి. ఏఐ ఇక్కడ హెల్ప్ అవుతది. మీకు ఐడియాస్ ఇస్తదనమాట. నేను యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను చాట్‌జీపీటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, అది యాక్చువల్‌గా నీ ఫేస్‌బుక్ యాడ్ లేదా గూగుల్ యాడ్ కంటెంట్ ఇలా ఉంటే బావుంటది. కాపీ రైటింగ్ ఇలా ఉంటే బావుంటదని ఐడియాస్ అయితే ఇస్తదనమాట. సో, ఏఐని మనం తెలివిగా వాడుకోవాలి. సో, ఏఐలో ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయి. ఇప్పుడు హేజన్ అని టూల్ ఉంది. అదేం చేస్తుంది? ఏఐ అవతార్స్ క్రియేట్ చేస్తుంది. అంటే మనలాంటి అవతార్ ఒకటి క్రియేట్ చేసి, ఇంకా మన అవసరం లేకుండా వీడియోస్‌లో మనమే వచ్చి చెప్పొచ్చు. అయితే ఎంతవరకు అంటే ఒక అది రోబోట్స్ చెప్పినట్టే ఉంటది. సో, ఎంతవరకు యూజర్స్ వాటితో ఇంటరాక్ట్ అవుతారు? వాటినెళ్లి మీరు యూట్యూబ్ వీడియోల్లో వాడకూడదు. అది ఎక్కడ ఉపయోగపడతదంటే కొన్ని ప్రొడక్ట్ డెమోస్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ డెమోస్ లాంటి దగ్గర ఎక్కువ ఉపయోగపడతాయన్నమాట. అందుకనే మనం ఒక ఏఐ టూల్‌ని వాడేటప్పుడు కొద్దిగా కామన్ సెన్స్‌తో ఇది ఎక్కడ యుటిలైజ్ చేసుకోవచ్చు అనేది గూడా థింక్ చేయాలి. ఓకే. అలానే ఇప్పుడు టెక్స్ట్ టు వీడియో టూల్స్ అయితే ఉన్నాయి. సొరా గాని, డ్రీమ్ మెషిన్ కానీ. సో, ఈ టూల్స్‌ని వాడి మనం బీ రోల్స్ కంప్లీట్‌గా దాంతో ఆఫ్‌కోర్స్ ఫ్యూచర్‌లో కంప్లీట్‌గా వాటితో వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. కానీ ప్రెజెంట్ స్టేజ్‌లో అయితే గనక కంప్లీట్‌గా వీడియోస్ కాకుండా నార్మల్‌గా బీ రోల్స్ ఎయటము. అదే సినిమాటిక్ వైపు ఉన్నోళ్ళైతే గనక వాళ్ళు చాలా కష్టపడి యాక్చువల్ కంప్లీట్‌గా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఇవి గూడా తీస్తున్నారు. డెఫినెట్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయని రిజల్ట్స్ అయితే ఉంటున్నాయి. కానీ, మనం తెలివిగా వాడుకుంటే ఏఐని అది మనల్ని రీప్లేస్ చేయకుండా మనం దాంతో వర్క్ చేపించుకునే విధంగా ఉంటది. అట్లానే టెక్స్ట్ టు ఇమేజ్ టూల్స్, మిడ్ జర్నీ ఇలాంటివి మీరు గమనిస్తే ఈ మధ్య చాలా వరకు యూట్యూబ్ వీడియోల్లో మామూలుగా మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇమేజ్ ఏస్తారు కదా! అక్కడ ఎక్కువగా ఏంటంటే మిడ్ జర్నీకి సంబంధించిన ఇమేజ్ అంటే నాట్ ఓన్లీ మిడ్ జర్నీ ఈ టెక్స్ట్ టు ఇమేజ్ టూల్స్ మిడ్ జర్నీ, లియోనార్డో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇమేజెస్ అయితే వేస్తున్నారు. సో, ఓవరాల్‌గా అయితే గనక ఏఐ టూల్స్ కానీ, ఏఐ థింక్ కానీ మనం నేర్చుకోకపోతే డెఫినిట్‌గా వెనకబడతాము. సో, వాటిని ఎట్లా వాడుకోవాలి అనేది ప్రాపర్‌గా తెలుసుకొని ఇంప్లిమెంట్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇయర్ ఏం గాదు. లాస్ట్ ఇయర్ నుంచే ట్రెండ్‌లో ఉంది. అయితే ఈ ఇయర్ విపరీతమైన బూమ్‌కొచ్చిందండి. సో, ఒకప్పుడు మార్కెటింగ్ చేయాలి అంటే ఎక్కువ శాతం బడ్జెట్ ఏంటి అంటే ఒక కంపెనీ యాడ్స్ మీద పెట్టేవాళ్ళు. ఓకే. అంతకుముందు ఎక్కువ ఎస్‌ఈఓ మీద పెట్టేవాళ్ళు. తర్వాత యాడ్స్ మీద పెట్టడం చేశారు. అయితే ఇప్పుడు ఇయర్ ఎస్పెషల్లీ దాన్ని డామినేట్ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వచ్చింది. ఇప్పుడు ఒక బ్రాండ్ తమ బడ్జెట్ మార్కెటింగ్ బడ్జెట్ చూసుకుంటే గనక దాంట్లో ఎక్కువ శాతం ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక వీడియోలో గాని, ఏదైనా ఒక రీల్‌లో గాని, ఒక కంటెంట్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ దాన్ని ప్రమోట్ చేసినప్పుడు ఆడియన్స్ దానికి కనెక్ట్ అయితే గనక అసలు విపరీతంగా అసలు వన్ డేలోనే రిజల్ట్స్ చేంజ్ అయ్యే చాలా కేస్ స్టడీస్ అయితే వచ్చాయన్నమాట. సో, అందుకనే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి బాగా డిమాండ్ అయితే పెరిగింది. ఓకే. ఫుడ్‌లో గావచ్చు, టెక్‌లో కావచ్చు, ఇట్లా మార్కెటింగ్‌లో గావచ్చు, బిజినెస్ ఏ సబ్జెక్ట్ అయినా సరే అండి. ఎస్పెషల్లీ ఫైనాన్స్ రిలేటెడ్ చూసుకుంటే గనక బ్రాండ్స్ అన్నీ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కొలాబరేట్ అవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్‌గా నేను డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌ని గాని, బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తున్నాను. నేను ఈ మధ్య ప్రమోట్ చేసిన ఒక ఇన్‌స్టిట్యూట్‌కి కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, ఆడియన్స్ ఏంటి అంటే మనం చెప్పే కంటెంట్‌తో పాటు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆ పర్టిక్యులర్ బ్రాండ్‌ని ట్రస్ట్ చేశారు అంటే గనక 1 ఆర్ 2 వీడియోస్‌లోనే మంచి రిజల్ట్స్ అయితే చూస్తున్నారు.